ప్రతి స్కూల్ ఎదుర్కొనే ఓ ముఖ్యమైన నిర్ణయం గురించి ఈ కథ. ఆసక్తిగా ఉంది కదా? ఇందులో ఇద్దరు స్కూల్ నిర్వాహకులు ఉన్నారు, ప్రవీణ్, కళ్యాణ్. వాళ్ల దారులు వేరు. సరే, ముందుగా ప్రవీణ్ కథ చూద్దాం. తను పాత పద్ధతినే నమ్ముకున్నాడు. అంటే పాత నోట్బుక్లు, రిజిస్టర్లతోనే లెక్కలన్నీ చేత్తో రాసుకునేవాడు. అసలు రికార్డులు సరిచూసే సిస్టమే లేదు. దీంతో సమస్యలు మొదలయ్యాయి. చూస్తుండగానే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారాయి. మోసాలు కూడా జరిగాయి. అయ్యో, అసలు విషయం తెలుసుకునేసరికే చాలా డబ్బు పోయింది. సరే, ఇప్పుడు కళ్యాణ్ కథ చూద్దాం. తను మాత్రం చాలా స్మార్ట్గా ఆలోచించాడు. ఏఐ సాఫ్ట్వేర్తో ఫీజులన్నీ ఆటోమేటిక్గా రికార్డయ్యేవి. ప్రతి రూపాయికి లెక్కుండేది. ప్రాసెస్ చాలా సింపుల్. ఫీజు కట్టగానే ఎంట్రీ పడిపోతుంది, స్టేటస్ అప్డేట్ అవుతుంది. ఫలితం 100% ఖచ్చితత్వం. మోసాలకు ఆస్కారమే లేదు. అంతా పారదర్శకం. విచిత్రమేంటంటే ఈ సాఫ్ట్వేర్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, పైగా డబ్బే ఆదాయైంది. ఇక్కడే చూడండి అస్సలు తేడా. ప్రవీణ్ స్కూల్ నష్టాల్లో కూరుకుపోతే కళ్యాణ్ స్కూల్ లాభాల్లోకి వెళ్ళింది. ఒక్కసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ కథ చెప్పే నీతి ఒక్కటే: చేతితో చేసే పని నష్టాలకు దారితీయొచ్చు. అదే ఏఐ సాఫ్ట్వేర్ వాడితే డబ్బు ఆదా అవ్వడమే కాదు, స్కూల్ కూడా సేఫ్గా ఉంటుంది. మరిప్పుడు ఆలోచించాల్సిందేంటంటే, ఈ రెండు దారుల్లో ఏది సరైనది?